కథావాణి శ్రోతలందరికీ చెప్పాలని ఉందికి స్వాగతం. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈరోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయుల దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ విద్యా విధానం అనే ఒక ప్రత్యేక అంశం గురించి ఈరోజు మీతో నేను మాట్లాడబోతున్నాను. నేను రచించి నా స్వరంతో వినిపిస్తున్న ఈ టాపిక్ పేరు మరోసారి విద్యా విధానం. గురుభ్యో నమః అని గురువందనం చేస్తూ ఇంకా విషయంలోకి ప్రవేశిస్తాను. నిరంతరం నేర్చుకునేవాడే ఇతరులకు జ్ఞానాన్ని పంచగలడు అన్న కొటేషన్ను ఈ మధ్యనే నేను ఎక్కడో చదివాను. దీనికి పొడిగింపుగా నేనేమంటానంటే, ఇతరులకు జ్ఞానాన్ని పంచడం మాట నుంచి నేర్చుకోవాలన్న కుతూహలం లేకుంటే అసలు అతని జ్ఞానమే ఎదుగు బొదుగు లేకుండా అక్కడే ఆగిపోతుంది అని. నేర్చుకోవటం అనేది బుద్ధిజీవి అయిన మనిషి జీవితంలో అత్యంత ముఖ్యమైన ప్రక్రియ. డిగ్రీయో పీజీయో చదివి ఏదో ఒక ఉద్యోగాన్ని బ్రతుకు తెరువు కోసం సంపాదించి ఇంకా అయిపోయింది, నాకు అన్నీ వచ్చేసాయి, నేను నేర్చుకోవలసింది ఈ ప్రపంచంలో ఇంకేమీ లేదు అని అనుకోవటం అంత తెలివి తక్కువతనం మరొకటి లేదు. పిల్లలకు పాఠాలు చెప్పే గురువుల్లో అయితే ఈ ఆలోచన అస్సలు ఉండకూడదు. టీచర్ ట్రైనింగ్ అయిపోతే పిల్లలకు ఎలా పాఠాలు చెప్పి నేర్పించాలి అన్నది సర్వం వచ్చేసినట్టే అని అనుకోకూడదు. వేరే ఉద్యోగాలు చేసేవారైనా, ఉపాధ్యాయ వృత్తిలో ఉన్నవారైనా, ఉద్యోగం చేయకుండా మామూలుగా ఇంట్లో వంట వార్పు పిల్లల పోషణ చూసుకునే తల్లులైనా, ఇలా ఎవరైనా సరే అందరూ లైఫ్ టైం విద్యార్థులే, నిత్య విద్యార్థులు అని తెలుసుకోవాలి. ఎందుకంటే నేర్చుకోవటం అనేది మన దైనందిన జీవితంలో సహజ సిద్ధంగానే ఒక భాగం. నేర్చుకోవటం అంటే స్కూల్కో కాలేజీకో వెళ్ళి పుస్తకం చేతపట్టి టీచర్ చెప్పే పాఠం వింటూ బోర్డు మీద రాసింది చూస్తూ పుస్తకాలు చదివి పరీక్షలు రాసి పాస్ అవ్వటం అనే కాదు. విద్య అన్న పదం చాలా విస్తృతార్థాన్ని కలిగి ఉన్నటువంటిది. దీన్ని నేర్చుకోవటం అనేది పిల్లలకు 3 ఏళ్ళో 5 ఏళ్ళో వచ్చాక అక్షరాభ్యాసం చేసి బడిలో వేయటంతోనే ప్రారంభం కాదు. అమ్మ కడుపులో ఊపిరి పోసుకున్న క్షణం నుంచే అది ఆరంభమవుతుంది. జన్మించి ఈ ప్రపంచంలోకి వచ్చాక బోర్లా పడటం, పారాడటం, నడవటం వంటి వాటితో పిల్లవాడి నేర్చుకోవటం అనే ప్రక్రియ ఆరంభమవుతుంది. చంటి పిల్లలు బోర్లా పడటానికి పడే అవస్థలను, చేసే ప్రయత్నాలను, విఫలమై ఏడుస్తూ మళ్ళీ చేసే ప్రయత్నాలను గమనిస్తే ఈ విషయం ఎవరికైనా బోధపడుతుంది. అలాగే నడక, తప్పటడుగులు వేస్తూ కింద పడుతూ లేస్తూ మొత్తానికి ఎలాగైతేనే నడక నేర్చుకుంటారు. ఆ తర్వాత పరుగులు పెడతారు. ఇవన్నీ వాళ్లకు నేర్పేది, ఒక చెయ్యేసి వాడికి సహాయం చేసేది ఎవరు? తల్లి. అందుకే తల్లికి మాతృదేవోభవ అని ప్రథమ గురువు స్థానం ఇచ్చారు. ఆ తర్వాతి స్థానం వాడికి ఏలు ఊతంగా ఇచ్చి నడక నేర్పించే, మంచి చెడు చెప్పే తండ్రిది, పితృదేవో భవ. ఆ తర్వాత గురువు వస్తాడు. బళ్ళో పాఠం చెప్పే, నీతి పద్యాలు సుభాషితాలు నేర్పించి మంచి వ్యక్తిత్వానికి పునాదులు వేసే ఆచార్యులకు ఆ గౌరవం దక్కుతుంది. ఆచార్య దేవో భవ. ఇలా తల్లి, తండ్రి, టీచరు, పెద్ద చదువులకు వచ్చాక లెక్చరరు, ప్రొఫెసరు, ఇలా ఎంతమంది గురువులున్నా ఉపాధ్యాయులు అంటే బళ్ళో పాఠాలు చెప్పే బడిపంతుళ్లే కనుక ఈరోజు ఉపాధ్యాయుల దినోత్సవం కనుక వాళ్ళ గురించి మాట్లాడుకుందాం. వెనకటి పాత రోజుల్లో బళ్ళు ఉండేవి కావు, గురుకులాలు ఉండేవి. ఎంతటి పురాణ పురుషుని పుత్రులైనా, మహారాజు తనయులైనా గురుకులానికి వెళ్ళి ఋషుల వద్ద విద్య నేర్చుకోవలసిందే. నిరాడంబర జీవితాన్ని గడుపుతూ నిగర్విగా ఉంటూ సకల విద్యలు నేర్చుకుంటారు, గురు శుశ్రూష చేస్తూ. మరి ఆ రోజుల్లో విద్య అంటే వేదాంగాలు, పురాణాలు, ధర్మశాస్త్రాలు వంటివి చదవటం, వల్లె వేయటం అంతే. సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి మరీ పిల్లలకు ఆచార్యులు చదువు చెప్పేవారు.
రాజపుత్రులైతే అస్త్రశస్త్ర విద్యలు కూడా నేర్పించేవాళ్ళు. అప్పటి గురు శిష్య సంబంధం చాలా ధర్మబద్ధంగా, గౌరవప్రదంగా, అదొక పవిత్ర కార్యం అన్నట్టుగా ఉండేది. ఒక గురువు దగ్గర శిష్యరికం చేయటం అంటే అది చాలా కఠిన నియమాలతో కూడుకొని ఉండేది. నేర్చుకునే బాల్య దశలో పిల్లలు కష్టపడే తత్వాన్ని కూడా అలవర్చుకోవలసి ఉంటుంది. ఎందుకంటే ఎంత కష్టపడితే చదువు అంత బాగా వస్తుంది. సుష్టుగా భోజనం చేసి ఏసీ గదుల్లో కుషన్ కుర్చీల్లో కూర్చొని చదువుకుంటానంటే వచ్చేది చదువు కాదు, నిద్ర. వాళ్ళంతా అలసత్వం, బద్ధకం వచ్చి చేరతాయి. చదవటం, చదివిన దానిని మననం చేసుకోవటం, ఆ తర్వాత సాధన చేయటం వంటివన్నీ విద్యార్థులు శ్రద్ధతో, గురువు మీది భక్తిభావంతో చేయాల్సిన పనులు. అలాగే గురువులు సైతం విద్యాబోధనను ఒక పవిత్ర వృత్తిగా స్వీకరించి శిష్యులకు ఏం చెప్పాలి, ఎలా అర్థమయ్యేలా చెప్పాలి అన్నదానికి కొన్ని పద్ధతులు, నియమాలు అనేవి ఏర్పరచుకొని చెప్పాలి. వీళ్లకు చెప్పటం కోసం వాళ్ళు నిరంతరం అధ్యయనం చేయాల్సి ఉంటుంది. విద్య నేర్పించటం అంటే అర్థం ఒక దీపంతో మరో దీపాన్ని వెలిగించటం అని. ఈ కొత్త దీపం వెలగాలంటే ముందు ఆ దీపంలో జ్ఞానం అనే చమురు ఉండాలి కదా. ముందు తను నేర్చుకొని ఆ నేర్చుకున్నది తన విద్యార్థులకు పంచిపెడతాడు గురువు. కనుక గురువు తను నిరంతర అధ్యయనశీలి అయి ఉండాలి. ఈ కాలపు భాషలో అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే అప్డేట్గా ఉండాలి. ఈ కాలపు చదువుల్లో ఎప్పుడు సబ్జెక్ట్లో ఏవో మార్పు చేర్పులు, కొత్త కొత్త ప్రయోగాలు పాఠ్యాంశాలలో ప్రవేశపెట్టడం జరుగుతూ ఉంటుంది గనక దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకోవటానికి, కొత్త సిలబస్ని నేర్చుకోవటానికి ఆయన తను నిత్య విద్యార్థి కాక తప్పదు కాదు, అలా ఉండటం చాలా అవసరం. ఎందుకంటే మనం ఎంత నేర్చుకున్నా, ఎంత గొప్ప పండితులమైనా అది ఈ అనంత అగాధ జ్ఞాన జలదిలో ఒక్క బిందువుతో కూడా సమానం కాదు. ఒక జీవితం సరిపోదు కొంతైనా జ్ఞానవంతులం అవటానికి అన్న స్పృహను ముఖ్యంగా ఉపాధ్యాయులు మనసు మీద కలిగి ఉండాలి. అది వస్తే అప్పుడు విద్యాబోధనలో అంకిత భావం అనేది వస్తుంది. బోధన సామర్థ్యం ఉండాలే కానీ అన్ని పనులలోకి విద్యాబోధన అనేది చాలా ఆసక్తిని కలిగించే విషయం. ఆఫీస్లో టేబుల్ వర్క్ లాంటిది కాదు ఇది. విద్యార్థులతో ఆత్మీయ సంబంధాలు, వాళ్ల కోసం విషయ పరిజ్ఞానాభివృద్ధి వంటివి ఉపాధ్యాయులను నిత్య సంతోషులుగా, నిత్య చైతన్యవంతులుగా ఉంచుతాయి. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయినప్పటి నుంచి కొత్త విద్యార్థులతో పరిచయం, విద్యా సంవత్సరం ముగిశాక వాళ్ళు వీడుకోలు తీసుకుని వెళుతుంటే గురు శిష్యులిద్దరూ బాధపడటం వంటివి భావోద్వేగంతో కూడుకున్నవి. ఒకసారి మేము మా స్టాఫ్కి ఫేర్వెల్ పార్టీ ఇస్తున్నప్పుడు మా గురువుగారు ఒకరు ఒక్కొక్క బ్యాచ్ వెళ్ళిపోతుంటే ఒక్కో పుస్తకం చదివినట్టుంటుంది మాకు అని అన్నారు. ఇప్పటికీ నా మనసులో ఉండిపోయిన మాటలు అవి. నేను ఉపాధ్యాయురాలునైన తర్వాత నాకు అలాంటి భావమే కలిగి నేను మా పిల్లలతో అలాగే అనటం మొదలుపెట్టాను. టీచింగ్ వృత్తి నాకు చాలా ఇష్టం. ఆ అనుభవంలోని ఆనందాన్ని నేను చవిచూశాను. మేడం మేడం అంటూ పిల్లలు, ముఖ్యంగా విద్యార్థినులు చాలా గౌరవమిస్తూ సంబోధించటం గర్వకారణంగా ఉండటమే కాక వాళ్ళ ముఖాల్లోని ఆ తెలిసి తెలియనితనం, అమాయకత్వం, విద్య పట్ల ఆసక్తి, వీటి కారణంగా మనకు తెలియకుండానే మనలో ఒక వాత్సల్య భావం వాళ్ళ మీద కలుగుతుంది. ఓల్డ్ స్టూడెంట్స్ ఎక్కడో నన్ను కలిసి పలకరించటం, ఏం చేస్తున్నావమ్మా అని నేను అడగటం మంచి ఫీల్ని కలిగిస్తుంది. ఒకసారి ఒక అమ్మాయి ఒక దగ్గర కలిసి నమస్కారం చేసి, మీ మాటల ప్రభావం నా మనసు మీద చాలా ఉంది మేడం అనటం ఆశ్చర్యానందాలను కలిగించింది. పాఠం కాక నేను ఇంకా ఏం చెప్పానో నాకు గుర్తులేదమ్మా అన్నాను సమాధానంగా నేను నవ్వుతూ. పాఠమే కాక మధ్య మధ్య వాళ్ళ వ్యక్తిత్వ వికాసానికి పనికి వచ్చే మాటలు చాలానే చెప్పేదాన్ని సందర్భం వచ్చినప్పుడల్లా. మనం స్టూడెంట్స్గా ఉన్నప్పుడు లభించే ఆనందం ఒక రకమైతే
మనం ఉపాధ్యాయులుగా మారినప్పుడు లభించే ఆనందం మరో రకం. నేను మా ఊళ్ళో మిడిల్ స్కూల్లో చదువుతున్నప్పుడు మా లెక్కల మాస్టారు ఆదయ్య సారు ట్రాన్స్ఫర్ అయి వెళ్తుంటే నేను, గాంధీ అనే నా క్లాస్మేటు ఎంతగా ఏడిచామో ఇప్పటికీ గుర్తొస్తూ ఉంటుంది. జాతీయ పండుగలు వచ్చాయంటే హడావుడి అంతా మాదే అన్నట్టు ఉండేది. ఎంత అందమైనది స్టూడెంట్ లైఫ్ అని అనిపిస్తుంది, ముఖ్యంగా తెలిసి తెలియని ఆ బాల్యంలో. ప్రాచీన కాలంలో గురు శిష్య సంబంధం ఓ పవిత్ర బంధం లాంటిదైతే మొన్నటి దాకా ఉన్న ఉపాధ్యాయ వృత్తి సంబంధం గౌరవాభిమానాలతో కూడుకున్నది. 40-50 ఏళ్ల వయసులోకి వచ్చిన వ్యక్తులు, వాళ్ళు ఎంత పెద్ద కలెక్టర్ లాంటి హోదాలో ఉన్నవాళ్ళైనా సరే, చిన్నప్పుడు పాఠం చెప్పిన టీచర్ కనిపిస్తే లేచి నిలబడి పాదాభివందనము, చేతులు జోడించి నమస్కారం చేయడము చేయాల్సిందే. అది టీచర్ వృత్తికి లభించే గౌరవ మర్యాదలు. అలాగే బోధనా వృత్తిని ఇష్టంగా చేసేవాళ్ళు, వాళ్ళు దేశ ప్రెసిడెంట్ అయినా ప్రధాని అయినా టైం దొరికినప్పుడు పిల్లలకు పాఠాలు చెప్పటాన్ని ఇష్టపడేవారు. మన మొట్టమొదటి ప్రెసిడెంట్, ఈ టీచర్స్ డే జరుపుకోవటానికి కారకులు అయిన శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణ గారు, నాకు ఈ రాష్ట్రపతి హోదా కన్నా టీచర్నని చెప్పుకోవటం ఇష్టంగా గర్వంగా ఉంటుంది అని అనేవారు. అబ్దుల్ కలాం గారికి కూడా విద్యార్థులంటే చాలా ఇష్టం. అవకాశం వచ్చినప్పుడల్లా విద్యార్థులతో మాట్లాడేవారు, స్కూళ్లలో ప్రసంగాలు చేసేవారు. అది ఆ ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న రుచి, అభిరుచి. ఒకప్పటి అమెరికా అధ్యక్షులు బుష్ గారికి కూడా విద్యాబోధన అంటే ఇష్టం అని చదివాను. ఏ దేశం ఎంత అభివృద్ధిని సాధించిందో తెలుసుకోవాలంటే ఆ దేశ విద్యా వ్యవస్థ పనితీరును గమనించాలి అంటారు దాని విలువ తెలిసిన విశ్లేషకులు. విద్యా విధానం బాగుంటే అందరూ విద్యావంతులు అవుతారు. విద్య వల్ల వినయం, వినయం వల్ల ఒక అర్హత లభిస్తాయి. ఆ అర్హత ధనాన్ని సంపాదించి పెడుతుంది. అప్పుడు దేశమంతా విద్యావంతులతో, ఐశ్వర్యవంతులతో సౌభాగ్యవంతమవుతుంది. అందరూ సుఖ సంతోషాలతో ఉంటారు. ఈ మాటలు నావి కాదు, హితోపదేశం అలా చెప్తోంది. విద్యా దదాతి వినయం, వినయాద్వాతి పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోతి, ధనాధర్మం తతస్సుఖం అంటూ. ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో అది లేకే పిల్లలు అడ్డదారులు తొక్కుతున్నారు. బడి ఎగ్గొట్టి సెల్ ఫోన్లలో క్రైమ్ వీడియోలు చూస్తూ సరదాగా నేరాలు చేస్తూ నేరస్తులుగా మారి భవిష్యత్తును బుగ్గి చేసుకుంటున్నారు. పొట్టలో 4 అక్షరం ముక్కలు, కనీస జ్ఞానం లేకనే వాళ్లకు ఈ దుస్థితి. అన్ని గొప్ప విషయాలకు జ్ఞానమే మూలం. జ్ఞానం మనిషికి మంచి చెడుల, న్యాయాన్యాయాల, నీతి అవినీతుల విచక్షణ జ్ఞానాన్ని మనిషిలో కలిగిస్తుంది. అది లేని మనిషి పశువుతో సమానం. విద్యావిహీన పశువు అన్నాడు కదా భర్తృహరి. జ్ఞానం అనే వెలుతురు తనలో లేనివాడు అజ్ఞానం అనే అంధకారంలో గుడ్డిగా బతుకుతాడు. అప్పుడు ఆ అజ్ఞానం అతన్ని పశువుగానే కాదు, రాక్షసునిగా కూడా మార్చుతుంది. నేర ప్రవృత్తిని అతనిలో పెంచి పోషిస్తుంది. అలా అని విద్య లేని వాళ్ళందరూ సంస్కారం లేని వాళ్ళు అని నేను అనటం లేదు. ఎక్కువ శాతం అలా అవటానికి అదొక కారణమని మాత్రమే చెప్తున్నాను. అందుకే నీ చుట్టూ ఉన్న చీకటిని తిట్టుకుంటూ కూర్చోవటం కన్నా ప్రయత్నించి ఒక చిన్న దీపాన్నైనా వెలిగించు అన్నది యువభారతి సంస్థ వారి అద్భుత స్లోగాన్ అయింది. దీపం అంటే ఇక్కడ జ్ఞానదీపం. పూర్వ పండితుల శ్లోకాలన్నీ ఈ విషయాన్ని సుభాషితాలుగా చెప్తున్నాయి. ఇంత అభివృద్ధిని సాధించాక కూడా ఇప్పుడు మన సమాజం ఇంకా చీకట్లోనే మగ్గుతోంది అనటానికి గుర్తు ప్రస్తుతం నడుస్తున్న చరిత్రనే. నేరాలు, ఘోరాలు, కత్తిపోట్లు, రక్తపాతాలు, చంపటాలు, చావటాలు, ఇదే వర్తమాన కథ అయిపోయింది. అందుకే విజ్ఞతను, సంస్కారాన్ని, సంయమనాన్ని ఇచ్చే మన విద్యా విధానం సజావుగా కొనసాగాలని, ఉపాధ్యాయునికి విద్యార్థికి మధ్య ఉండే సంబంధాలు
ఆత్మీయత అనుబంధాలు అయి ఉండాలని కోరుకుంటూ ఇంతటితో ఈ టాపిక్ని క్లోజ్ చేస్తున్నాను. టీచర్స్ డే సందర్భంగా అందరికీ మరోసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ వీడియోని లైక్ చేసి మీ వాళ్లకు షేర్ చేసి చక్కటి కామెంట్ని చేయవలసిందిగా కోరుతున్నాను. ధన్యవాదాలు.